వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. నీతిమంతులని అనీతిమంతులని లేదు, వర్షం కూడా కురిపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. కనుక మనం ఏం చేయాలి? శత్రువుల్ని ప్రేమించాలి. ఇది తేడా. హల్లెలూయా. మంచిది. కనుక మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుని ఉదయింపు చేస్తున్నాడట. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగుద్ది? సుంకరులు అలాగూ చేయించున్నారు కదా. మీ సహోదరులకి మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్యజనులను అలాగూ చేయించున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే శత్రువుల్ని ప్రేమించాలి. హింసించే వారి కొరకు ప్రార్థన. ఒకవేళ హింసకులు, దోషకులు, నరహంతకులు ఒకవేళ మీలో ఉన్నా వాళ్ళను కూడా మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు వారిని ప్రేమించాలి. రోమాపత్రికలో 5వ అధ్యాయములో 5వ వచనం చదువు. ఎందుకనగా ఈ నిరీక్షణ, అలాంటి నిరీక్షణ దేవుడు ఉన్నాడు, పరలోకపు తండ్రిని నిరీక్షించిన వారి పని ఏంటంటే శత్రువులను ప్రేమించడం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ఇది వరం. ఈ వరం బాప్తిసం పొందినప్పుడే పాప క్షమాపణ వచ్చింది.
తర్వాత పరిశుద్ధాత్మతో నింపినప్పుడే ఇతరులను మనం ప్రేమించగలం, శత్రువులను కూడా ప్రేమించగలం. ప్రేమించిన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు. ఏమనంటే, ఈ నిరీక్షణ, యేసు కొరకు నిరీక్షణ కలిగిన వాడు, యేసు మరలా రెండవసారి రానై ఉన్నాడు. ఈ భూలోకానికి యేసు వచ్చి పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందమని చెప్పాడు. దేవుని స్తోత్ర. ఏం పొందాలి? బాప్తిసం పొందాం. ముందు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి, పొందాము. పాపక్షమాపణ వచ్చింది. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన వారు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస పడాలి. శత్రువులను కూడా ప్రేమించాలంట. ఇదే అధ్యాయంలో 10వ వచనంలో ఉంది. ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడతాము. దేవుని స్తోత్ర. మనం వ్యాధి నుండి రక్షింపబడాలి అంటే పగ సాధించ కాదు, ప్రేమ చూపించటానికి. మన యుద్ధోపకరణాలు తేజో సంబంధమైనవి. మనము పోరాడేది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము అంటాడు. దురాత్మలట. యేసు ప్రభు శిష్యులను పిలిచి అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్ర. అపవిత్రమైన మాటలు మన నోటికి వస్తున్నాయి అంటే అపవిత్రుడైన సైతాను ఉన్నట్టే మనలో. అపవిత్రమైన మాటలు. యెషయా అంటాడు, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య ఉన్నాను, అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఒప్పేసుకున్నాడు. హృదయశుద్ధి కలిగి దేవుణ్ణి చూశాడు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట చూచాడట. ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయి అంటే ఇప్పుడు మనమే దేవుని ఆలయం. ఆయన చొక్కా అంచులు మనల్ని నిండుకోవాలి. దేవుని స్తోత్ర. నిజంగా కరకట్ల సీతారత్నం గారు భర్త భాస్కర్రావు గారు చేతులు పట్టలేవు, చేతులు పట్టు వదిలేస్తుంది. బండి నడపలేడు, మోటార్ సైకిల్ ఎవరో నడిపితే భార్య భర్తలు ఎక్కువ వచ్చారు. ఆయన స్వస్థతలు అంటే నమ్మరు, అంటే వాళ్ళ ఫెలోషిప్. ప్రభు కనపడ్డాక కానీ బాప్తిసం పొందరట. నా కుమారుడా బాప్తిసం పొందని చెప్పాలట. ప్రభు వచ్చి కనపడి నీ పాపాలు నేను క్షమించాను బాప్తిసం పొందంటే పొందాలంట, లేకపోతే అప్పటి వరకు పొందక్కర్లా. గాడిదట దేవుని సన్నిధికి ప్రతిష్ఠితంగా తొలుచూరు గాడిదని తేకూడదట. దానికి బదులుగా గొర్రెని తేవాలంట. గొర్రెని బలిగా ఇవ్వాలి దేవునికి, పొట్టేళ్ళని ఇవ్వకూడదు. కనుక మన పాపాలన్నిటి నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలిగా లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల చనిపోయాడు. ఆయన శిలువ మరణం. ఆ రక్తానికి వచ్చిన మనం నిబంధన రక్తం, హేబేలు కంటే శ్రేష్టముగా పలికే రక్తం యేసుక్రీస్తుది. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున నిరంతరము విజ్ఞాపన చేయటానికి ఈయన నిరంతరము జీవించి ఉన్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో ఉంది. వారిని సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడు. యేసుక్రీస్తులోనికి వాళ్ళు వస్తే నువ్వు నీ పాపాలు క్షమింతాడు. ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా నీ కొరకు తన్ను తాను
అర్పణగాను బలిగాను దేవునికి అప్పగించుకున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయములో 2వ వచనములో ఉంది. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడవండి. మీలో ద్వేషం ఉండకూడదు, జారత్వం ఉండకూడదు, దేవుణ్ణి విడిచిపోయే భ్రష్టత్వం ఉండకూడదు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అక్కమ్ముకున్న యాస వంటి భ్రష్టుడు వ్యభిచారి ఒకవేళ మీలో ఉంటాడేమో అని చెప్పాడు పౌలు గారు. దేవుని స్తోత్ర. కొరింథీయులకి మనము రొట్టె తీసుకుంటున్నాం, ఇది ప్రభు శరీరం అని. ఈ ద్రాక్షారసం ప్రభు రక్తం అని తీసుకుంటున్నాం. ఈ రొట్టెలో పాలు పొందిన మనం, ఇది ఆశీర్వాదపు రొట్టె. ఈ ఆశీర్వాదపు పాత్రలో ద్రాక్షారసం యేసు రక్తమే అని తాగిన మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. అపవిత్రమైన మాటలు మన నోటికి రాకూడదు. పాత నిబంధన కాలంలో గొర్రెను వధించి పస్కా పశువుగా గొర్రెను కానీ మేకను కానీ వధించి దాని రక్తం ఆ యొక్క గుమ్మాలు, వారి గుమ్మాలు పై కమ్మికి నిలువు కమ్మికి వ్రాయాలట. పళ్ళెములో పోసుకుని సోపు కుంచుతో రాయాలి. ప్రతి ఇంటికి రాసిన ఆ ముద్ర ఉన్న ఇంటిలో మరణ దూత ప్రవేశించదు, సంహారక దూత ప్రవేశించదు. మా ఇంటికేటి గొర్రెపిల్ల రక్తం రాయిటి వేటి వద్దు అన్నాడు అనుకో, ఆ ఇంట్లో పోవచ్చు. కానీ ఇశ్రాయేలు అందరూ సమ్మతించారు, అంటే ఇష్టపడ్డారు. అందుకు అందరి ఇళ్ళ మీద ముద్ర ఉంది. వెంటనే వారు ఏం చేశారో తెలుసా? హాయిగా నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ సంహారక దూత ఐగుప్తీ దేశంలో రాజు ఇంటిలో మొదలుకొని దాసి తిరగలిసిరే, దాసి జైల్లో ఉన్నవాడు బిడ్డతో సహా తొలిచూరు పిల్లలు చనిపోయారు. పశువుల్లో కూడా తొలిచూలు చనిపోయాయి. అందరూ రోధనే, ప్రతి ఇంటిలో దుఃఖమే. తొలిచూరు ఎవరో కూడా తెలిసిపోయింది మరణానికి. ఇశ్రాయేలీలకి ప్రథమ ఫలముగా చనిపోయి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్న వాని యొక్క క్షమాపణ మూలముగా ఇశ్రాయేలుకు ఆ రోజే గొర్రెపిల్ల రక్తం ద్వారా క్షమాపణ వచ్చింది. ఏటేటా పస్కా ఇశ్రాయేలీలు జరిగించుకొనిచ్చి ఉండగా పస్కా పశువుగా లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు వచ్చి తన ప్రాణ రక్తం మన కొరకై చిందించాడు. ప్రాణ విమోచన క్రయధనం. నీ ప్రాణం ఉండాలి నీలో అంటే ఈ రక్తం నీకు ముద్రగా ఉండాలి నీ నొసట. ఆనాడు వాక్యాలు, దేవుని మాటలు నొసట బాసికముగా ఉండాలని చెప్పాడు. చేతికి కంకణంగా ఉండాలని. దేవుడు ఆయన్నే ప్రేమించాలి. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుడైన యెహోవానే సేవించాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అలా గైకొన్నవాడు బ్రతుకుతాడు. బ్రతకాలంటే నొసట బాసికముగా. బాసికం ఎప్పుడు కడతారు? హిందువులకు తెలుసు. ఇప్పుడు బాసికాలు లేవు, మీకు వాక్యాలే. కనుక నిజంగా బాసికాలు కట్టేది ఒక్కరోజే పెళ్ళి. 12 పెళ్ళిళ్ళు చేసుకుంటే అప్పుడు కడతారో లేదో నాకు తెలియదు. ఏదో తీసుకొచ్చి ఒక ఇంట్లో పెడతారు అంతే పెళ్ళని. కానీ నొసట బాసికం కట్టినప్పుడు ప్రమాణకాలు చేస్తారు. దేవుని స్తోత్ర. మరణం వరకు, మరణం మనల్ని వెడబాపే వరకు నీతోనే ఉంటాను,
నీవు చెప్పిన దానికి లోబడతాను, నిన్ను ఏలుకుంటానని భర్త అంటే, నిన్ను ప్రేమిస్తానని భార్య ప్రమాణికాలు చేస్తారు. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ ప్రాణానికి మూలమై ఉన్నవాడు. ఇది ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనములో, మీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువు ఇన్నాళ్ళు బతుకున్నావంటే యెహోవాయే నీ ప్రాణానికి, నీ దీర్ఘాయువుకి మూలమై ఉన్నాడు. మూలం అంటే ఏరు, నువ్వు చెట్టు. నీ ప్రాణానికి మూలమై ఉన్నాడు కాబట్టి నీవును. అది ఉందా మీకు? సంతానం ఎలా పోయిన వల్ల ఆడిష్టం, ఆడిదేం చేసుకున్న వల్ల, దీని ఇష్టం ఎవరిని చేసుకున్న వల్ల. అందాక మేము నమ్మాం, ఏదో సంపాదిస్తాం, ఇచ్చేస్తాం, కట్నం, అది అట్టుకుపోద్ది. తర్వాత ఏమైపోయినా సొంత పిల్లల్ని మరణానికి అప్పగించడం అంటే అదే. ఈ యుగ సంబంధి మధ్య అవిశ్వాసులైన వారి మనోనేత్రం గుడ్డితనం కలుగజేయటం అంటే అదే. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయన ఉన్నాడని నమ్మాలి. నీవును నీ సంతతి వారు బ్రతుకుచ్చు, మీ ప్రాణానికి మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవా. యెహోవాను ప్రేమించాలంటే బిడ్డలను ప్రేమించి గొప్ప సంబంధాలు వస్తున్నాయి అని చేస్తాం. మేము కూడా చేస్తాం. 10 ఎకరాలు కలిగిన అల్లుడు దొరికాడని. వాళ్ళు కూడా యేసు ప్రభుని నమ్మారు. కానీ వారు కూడా వారి నొసళ్ళ యందు దేవుని వాక్యం ముద్రగా లేదు, వారి చేతికి కంకణంగా లేదు. విడాకులు ఇస్తాం మీ అమ్మాయికి 3వ రోజే చెప్తున్నారు వాళ్ళు. మోషే విడాకులు ఇచ్చి వదిలేయమన్నాడు కదా అంటే, మీ క్రియలు బాగోకన్నాడు. మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అలా చెప్పాడు. తండ్రి అలా కాదు, వారిద్దరూ ఏక శరీరులై ఉంటారు. దేవుడు జత కలిపిన వారిని మనుషులు వేరు చేయకూడదు. పాస్టర్లైనా, బిషప్పులైనా, న్యాయాధిపతులైనా ఏరు చేయకూడదు అని ఉంది. కనుక దేవుని ఆజ్ఞకు లోబడిన వారు పాపం చేయరు. ప్రేమ కొత్త ఆజ్ఞగా ఇచ్చాడు. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు యోహాను గారు. యేసు కూడా అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు సంఘంలోనే ప్రేమించుకోలేరు. ఒక తల్లి కడుపున పుట్టిన వారే ప్రేమించుకోలేకపోతున్నారు. అసలు దేవుడు ఒక మాట చెప్పాడు, అక్రమము విస్తరించుట వల్ల ప్రేమ చల్లారిపోద్దట. క్రమముగా దేవుని వాక్యం వింటే, క్రమముగా దేవుని సన్నిధిలో ఉంటే, క్రమముగా ఆజ్ఞలకు విధేయులైతే, కట్టడలు అనుసరించి నడిస్తే ఐగుప్తీలు కలిగిన వ్యాధులు రావు, ఇలాంటి విరోధ బుద్ధులు రావు. చూడండి, యోబు గ్రంథం 22లో చెబుతాడు, నరులు దేవునికి ప్రయోజనకారులు కారట. దేవుని స్తోత్ర. నరుల్ని ఎప్పుడో నాశనం చేశాడుగా నీతితో. ఇంకా నరులమేనా మనం? యేసును అంగీకరించిన వారు దేవుని బిడ్డంట, దేవుని పిల్లలు అవుతారట. యేసు క్రీస్తుని నిజంగా అంగీకరిస్తే దేవుని పిల్లలు అవుతాం. రక్తం వల్ల, శరీర ఇచ్చల వల్ల మీ తండ్రి బుద్ధులు, మీ తాతల బుద్ధులు రాకూడదు. శరీర ఇచ్చల వల్ల పుట్టిన వారు కాదట, వారు మనుష్యేచ్ఛల వల్ల పుట్టిన వారు కాదట. రక్తం వలన, క్రీస్తు రక్తంలో నమ్మకం ఉంచిన వెంటనే దేవుని పిల్లలు అవుతాం. అంతేకాదు, దేవుని ఆత్మ పొందితే దేవుని ఆత్మతో నడుస్తారు. ఎందరూ దేవుని ఆత్మతో నడుస్తారో వాళ్ళే దేవుని పిల్లలు. ఆత్మతో నడవాలట. శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం
శరీరానికి రుణస్థులం కామంటాడు. శరీరానికి రుణం చాలామంది తీరుతున్నాడు. 4 లక్షలు అయిపోయి చనిపోయారు అంటున్నాడు. 10 లక్షలు అప్పు చెప్పాము అయినా చనిపోయారు అంటున్నాడు. కనుక దేవుడు మనల్ని విలువ పెట్టుకోవటానికి యేసును పంపాడు. యేసు రక్తం దగ్గరికి వచ్చిన మనం ఆ రక్తముతో విమోచింపబడ్డాం. గొర్రెపిల్ల రక్తం ఆ ఇంటికి ముద్రగా ఉన్నప్పుడు ఆ ఇంటిలో మరణం లేదు. యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షింపబడాలి. అది దైవ చిత్తం. అదే దైవ చిత్తానుసారమైన మనస్సు. కొట్టుకోకండి. అయితే మా పిల్లలకి ఎవరిని చేయాలి పెళ్ళి? నీ పెళ్ళి అవ్వకుండా చూసుకో. నా పెళ్ళి అయిపోను. ఎవరికి చెయ్యాలి అంటే మా ఆయన గారిని బాప్తీసం పొందపోయినా ఊరుకున్నాను. 4 ఆడపిల్లలు కదా, ఎవరికొకరికి చేయొచ్చని. మంచోడే దొరికాడు. 10 ఎకరాల పొలం ఉంది. కానీ వారికి మాకు దేవుడు విరోధం పెట్టాడు. అడ్డు రాళ్ళు ఏయి వాడని నేనే అంటాడు. బందు కట్టు అనుకునేది బందు కట్టు అనుకోకండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. యెషయా 8:12 ఉంది. ఆయన కోసమే దిగులు పడండి. అబ్రహాం దిగులు పడుతున్నాడు, ఇంకా ఇస్తానన్నాడు కొడుకులు ఇవ్వలేదని. ఎండవేళ మమ్రే వనములో, సింధూర వనములో, మమ్రే దగ్గర ఉన్న సింధూరపు వనములో ఉన్న అబ్రహాం దగ్గరికి వచ్చేసారు 3 తండ్రి కుమార పరిశుద్ధ. యెహోవా ఒక్కడిగా కనబడి 3 మనుషులు నిలబడినా పరిగెత్తుకెళ్ళి నేల మట్టుకొంగి, అబ్రహాము ఈసారి నీ దాసుని దాటిపోవద్దు, వచ్చి భోజనం చేసి మీదిటికి శారాని కుమారుని కంటది. చక్కటి ఆశీర్వాదం మొదటి ఇచ్చాడు. నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదింపబడును అని. అబ్రహాము మీ పితరుడు. అబ్రహాము వలె నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీవు నీ సంతతి వారి బ్రతుకుచు మీ జీవానికి మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, అక్కడ ఉన్న దేవుడిని అంటే గాల్లో కనబడ్డా, కానీ ఆయన ఆజ్ఞలకు విధేయులైతే, ఆయన వాక్యం విని ఆయన హత్తుకునేటట్లు జీవాన్ని కోరుకోమన్నాడు. ఊరికే బతుకుతారు కానీ బుద్ధి మంచిది కాదు. మళ్ళీ పనికిమాల తలంపలే తలంతారు బతికినా కానీ. బ్రతుకుట క్రీస్తు కొరకు, దేవుని కొరకు బ్రతకాలి. చూడండి, యోబు గ్రంథంలో నరులు దేవునికి ప్రయోజనకారులు కారట. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే, ఓహో ఇదా, తమ మట్టుకు తాము ప్రయోజనకారులట. దేవుని స్తోత్ర. బుద్ధిమంతులు. ఒకడు లోకమంతా సంపాదించి, యేసే చెప్పాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దేవుడికి చెప్పుకోకుండా అతనికి ఏం ప్రయోజనం అన్నాడు. అంటే లోకం అంతా ఇక్కడే ఉండిపోద్ది. ఎవరు తింటారో, ఎవరు తాగుతారో, ఎవరు అమ్ముకుంటారో, ఇల్లు వాకిళ్ళు పొలాలు ఎవరికి వదిలేశారు. వాళ్ళు పోయారు, ఎందరో పోయారు. కనుక ప్రయోజనం లేదు. ఏం సంపాదించిన ప్రయోజనము లేని దానికి కొరకు తమ మహిమను పోగొట్టుకుంటున్నారు అంటాడు పరిశుద్ధుడు. చెప్పారు, ప్రయోజనము లేని దాని కొరకు పోగొట్టుకుంటున్నారట. కానీ ఇక్కడ లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు. చూడండి, మహిమ అంటే ప్రాణమే. నీలో ఉన్న ప్రాణము దేవుని మహిమ. లాజరులో ప్రాణం పోయింది, అది రావాలంటే దేవుని మహిమే రావాలి డెడ్ బాడీలోకి. నీ శరీరంలో దేవుని మహిమ ఇంకా ఉంది కనుకే నువ్వు బ్రతికున్నావు. ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నువ్వు లోకాన్ని ప్రేమించే దేవుని ప్రేమతో శత్రువుల్ని ప్రేమించు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి. ప్రభు శరీరములో పాలు పంపులు పొందిన నువ్వు దుర్భాషలాడకో, సరసోక్తులు మాట్లాడకో. పరిశుద్ధమైన పెదవులు కలిగి, హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి చూసి సాక్షిగా బ్రతకండి. దేవుని స్తోత్ర.
నేనే దేవుణ్ణి, మీరే నాకు సాక్షులు అన్నాడు. పరిశుద్ధాత్మతో నింపి నిలబెట్టి సాక్షులుగా వాడుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు చూసిన వాళ్ళు అన్నారు, భూలోకాన్ని తల్ల క్రిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చేసారు అన్నారు. దేవుని స్తోత్ర. ఊరు అదిరింది. వారి ప్రార్థన విని దేవుడు ఆలకించి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా బోధించాలని వారి ప్రార్థన చేసినప్పుడు అపోస్తుల కార్యములు వారు కూడి ఉన్న స్థలం అదిరింది. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపాలంటే ఆయనకి చిత్తం. ఆయనకు ప్రార్థన చేయవారంటే ఆయనకి ఇష్టం. నరుడుగా భూమి మీదకి దిగి వచ్చింది దేవుడు. లోకాన్ని ప్రేమించి తండ్రి అయిన దేవుడు పంపబట్టే. అంధకార సంబంధమైన అధికారం ఆదాము, భార్య అధికారం ఆదాములో పడ్డాడు. సాతాను అధికారానికి అవ్వలో పడింది. అంతటితో దూరం అయిపోయారు వాళ్ళు. ఈనాడు అధికారంలో నుండి విడుదల చేసి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడంట. ధన్యులు మనం. మీ ఇంట్లో మీరుండి మా ఆయనగారికి ఇష్టం లేదు. మీ ఆయన నీ ప్రాణానికి మూలం కాదు. మా ఆయనగారు నా ప్రాణానికి మూలం అనుకోలేదు. నేను కొట్టినా. అపోస్తులు తిన్నారు నీ కొరకు దెబ్బలు. యేసు తిన్నాడు నీ కొరకు దెబ్బలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, అరికాళ్ళలో శీలలు, అరిచేతుల్లో శీలలు, పక్కన బల్యం. నీకు నాకు బుద్ధి ఉంటే, బుద్ధిమంతులుగా ఉంటే మనకు మనమే ప్రయోజనకారులు అయి ఉంటాం. దేవుని స్తోత్ర. ఏం ప్రయోజనం మనం బ్రతుకున్నామని? బుద్ధిమంతులైతే అపాయం రావటం చూసి దాక్కుంటారంట దేవుల్లో. ఆయన రెక్కల కింద నేను దాస్తాడట. దేవుని స్తోత్ర. ఆయన రెక్కలు నీకు కేడెము డాలునట భక్తులు చెప్పుకున్నారు. ఆ మాటలు మనం ధ్యానించుకోవాలట.